ఆర్థిక సంక్షోభంతో పాటు విద్యా సంక్షోభం ఏర్పడిన సందర్భంగా ఆన్లైన్ టీచింగ్ వల్ల వచ్చే విద్య అది విద్య కాదు. స్కూల్స్ కోసం స్కూల్స్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఈ కోవిడ్కి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. పిల్లల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి స్కూల్కి పంపించబట్టే ప్రతి ఒక్క పేరెంట్ భయపడతారు కోసం పిల్లలు లేనప్పుడు బడే లేదు. మేము తిరిగి పాఠశాలల్ని ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాము సార్. ఈ విషయంలో కూడా మీకు కొంత ముఖ్యమంత్రి గారు నివేదించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ పోస్ట్ కోవిడ్ లాక్డౌన్ అని చెప్పేసి ట్రస్మాత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క చర్చాగోష్ఠిలో మేము ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఈ వేదిక తరఫు నుంచి స్కూల్స్ అనేటి మేము రెడీగా రీఓపెన్ చేయడం కోసం ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్లకు, తెలంగాణ సమాజానికి, ప్రపంచ సమాజానికి మేము రెడీ ఉన్నాం. క్షేమంగా పాఠశాలలను ధైర్యంగా రీఓపెన్ చేయడం కోసం ఆరోగ్య శాఖ మాత్యులు పెద్దలు రాజేంద్రన్ గారు మరి ఇదే సందర్భంగా వారిని చీఫ్ గెస్ట్గా తీసుకురావడం జరిగింది. 9 నెలలు ఆల్మోస్ట్ గడిచినాయి. స్కూల్స్ మూతపడిపోయి పిల్లలు విద్యకు దూరం అయిపోయారు. ఈ 9 నెలల పాటు ప్రైవేటు విద్యా సంస్థలు అత్యధిక దారుణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాయి. మరి అలాగే పిల్లలు కూడా తీవ్రమైనటువంటి విద్యా లాస్ అంటే ఎడ్యుకేషన్ లాస్ని భరిస్తూ ఉన్నారు. 1 సంవత్సరం విద్య కనుకపోతే దాని ప్రభావం 10 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పేసి మేధావులు అన్నారు. మరి తరగతులు అన్నీ కూడా ఇప్పుడు మూతపడిపోయి ఉన్నాయి. మరి దేశ భవిష్యత్ ఏమవుతుందో మనకు తెలియదు. ఆన్లైన్ టీచింగ్ వల్ల వచ్చే విద్య అది విద్య కాదు. ఓన్లీ కాంపన్సేట్ చేసేటువంటి పరిస్థితులు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ ఎల్లకాలము ఆ విద్య ఆన్లైన్లో సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. ఈ మధ్యలో నేను చాలా డిబేట్స్ చూశాను. యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్, debates in England, debates in other European countries. In all the debates, చాలా వరకు చాలా మంది మంత్రులు, ప్రధానమంత్రులు, ఉపాధ్యాయ సంఘ నేతలు అక్రాస్ ద వరల్డ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్. కోవిడ్ గురించి తక్కువ మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కోవిడ్ ఎట్లాగో రానే వచ్చేసి 8 months సఫర్ అయ్యాం. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయారు. ప్రపంచం జరుగుతూ ఉన్నది. పక్కకున్న రాష్ట్రంలో చూసిన సందర్భంలో గత నెల రోజుల నుంచి కూడా 9-10 తరగతులకు ప్రత్యక్ష బోధన ద్వారా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ పాటిస్తూ ప్రతి పాఠశాలలో ఒక ప్రొవిజన్ కల్పిస్తూ ఆ విధంగా జరుగుతుంది. వచ్చే సోమవారం నుంచి కూడా 6, 7, 8 తరగతుల విద్యార్థులను కూడా ప్రత్యక్ష బోధన చేయడానికి సంకల్పిస్తున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి స్కూల్కి పంపించబట్టే ప్రతి ఒక్క పేరెంట్ భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వము అందరూ కలిసి ప్రజలతో సంప్రదించేసి పేరెంట్స్ మీటింగ్స్ పెట్టేసి, పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాలు మీటింగ్స్ పెట్టేసి మీరు చేస్తున్న విధానాన్ని చూపించండి. సమాజంలో ఇప్పుడు అన్ని రంగాలు అన్లాక్ అయినాయి. తల్లిదండ్రులు, ప్రజలందరూ కూడా వారి వారి వృత్తులకు వెళ్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వెళ్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఫంక్షన్స్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మరి పండుగలు అవుతున్నాయి. అన్నిట్లో కూడా పెద్దలు తిరుగుతున్నారు, పెద్దలతో పాటుగా పిల్లలు కూడా తిరుగుతున్నారు. అంతేకాకుండా పిల్లలు ప్రతిరోజు వారి తోటి ఫ్రెండ్స్తో కలిసి బాగా ఆడుకుంటూ కూడా ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు
కేవలం విద్యా సంస్థలను మాత్రమే ఇంకా లాక్డౌన్లో ఉంచి ఓపెన్ చేయకపోవడం వలన మనం ఏం సాధిస్తున్నాం, లేదా మనకు ఆ భయం ఎందుకు, ఆ భయాన్ని మనం వీడాల్సినటువంటి సమయం ఏర్పడ్డది. ముఖ్యంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్స్ కేవలం 200 మంది. ఎందుకు 200 మంది అంటే, మా శేఖర్రావు గారు, మధుసూదన్ గారు కోవిడ్ సమయంలో అందరూ రావడానికి వీల్లేదు. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉన్నారు. ఈ కరస్పాండెంట్లు అందరూ కూడా స్కూల్స్ రీఓపెనింగ్ ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా? చాలామంది లర్నింగ్ లాస్ అంటున్నారు. కానీ కొంతమంది మన సమాజంలో ఏమంటున్నారు, సరే ఇది లర్నింగ్ లాస్ పిల్లలకా లేకపోతే అర్నింగ్ లాస్ ప్రైవేట్ స్కూల్స్ కానీ అడుగుతున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్స్కి అర్నింగ్ లాస్ అవుతుంది కాబట్టి మీరు స్కూల్స్ పెడతారా, లేకపోతే పిల్లలకు నిజంగా లర్నింగ్ లాస్ అవుతుందా? ఆ కోణంలో కూడా నేను కూడా బాగా ఆలోచన చేశాను. అసలు యాక్చువల్లీ వై షుడ్ వి ఆల్రెడీ మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. ఈవెన్ గ్రామాలలో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా దూరదర్శన్ ద్వారా లెసన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్యలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారితో మాట్లాడినప్పుడు 90% పెరిగింది. చాలా అత్యంత అద్భుతం. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దూరదర్శన్ ద్వారా దూర విద్యను అందుకుంటున్నారని చెప్పారు. బాగుంది. మాకు పాఠశాలలో ఇది ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగే తప్ప ఎక్స్పోజర్ లెర్నింగ్ ఆన్లైన్లో చెప్తే వచ్చేటువంటి విద్య కాదని అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ కావాలంటే పిల్లలు టీచర్లు మమేకమై విద్యను అందిస్తే తప్ప ఆ ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ రాదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ అగర్వాల్ ఇంతకుముందే మనం చూసాము, చెప్పారు, పిల్లల పైన ఈ కోవిడ్ వైరస్ యొక్క ప్రభావం ఉండడం లేదు. ఒకవేళ 12 సంవత్సరాల లోపల పిల్లలకు ఒకవేళ కోవిడ్ వచ్చినా వాళ్ళు 2-3 రోజుల్లో నయమైపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ స్కూల్స్ని సేఫ్గా రీఓపెన్ చేయడానికి సంబంధించి ఆయా కరస్పాండెంట్లందరూ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడమే మా యొక్క ఉద్దేశము. అసలు యాక్చువల్లీ పిల్లలు చదువు జరుగుతున్నది కానీ సంపూర్ణంగా జరగట్లేదు. పిల్లల్ని ఇలా వదిలేస్తే మటుకు మన తెలంగాణలో చదువు చచ్చిపోతుంది. ద ఎడ్యుకేషన్ విల్ నాట్ సర్వైవ్, విల్ నాట్ థ్రైవ్. వై ఐఎమ్ టెలింగ్ ఈస్ ద చైల్డ్ హ్యాస్ టు గో టు ద స్కూల్, సిట్ ఇన్ ద క్లాస్, గో అవుట్, ప్లే, సింగ్, డాన్స్, అన్ని కార్యక్రమాలు చేయాలి పిల్లలు. ఆ పిల్లల మధ్యలో సోషియో ఎమోషనల్ లెర్నింగ్ అంటారు. స్కూల్కు వచ్చినప్పుడు ఎంతనైతే వాళ్ళకి సేఫ్టీ ఉంటుందో లేదా అభద్రత ఉంటుందో అంత అభద్రత మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. వారికి రక్షణ కవచంగా ఒక సీటుకు ఒక రక్షణ కవచంగా ఏం పెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. వాటిని మీరు పొందుపరిచితే మా పేరెంట్స్కు మీ మీటింగ్స్ పెట్టేసి మీరు మా పేరెంట్స్లో ఉన్న భయాన్ని పోగొట్టితే మేము స్కూల్కు పిల్లల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటికే దాదాపు 3000 పాఠశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో మూతబడిపోయినాయి. అనేక పాఠశాల ఆర్థిక సంక్షోభంలో ఉండి వాళ్ళు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉంటాయి 90% స్కూల్స్. రెంట్స్ కట్టలేక, టీచర్స్కి శాలరీస్ ఇవ్వలేక, ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక, చివరికి బస్సుల యొక్క ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టుకోలేక సంక్షోభంలో ఉన్నారు. కాబట్టి ఈ రంగం అనేది వెంటనే ఓపెన్ చేయాల్సినటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజలకు కావాల్సిన మొట్టమొదటి మందు ధైర్య మందు కావాలని చెప్పిన మీకు గుర్తుండాలి. దీనికి ఒకటే ఒక సొల్యూషను, దీన్ని తట్టుకునే శక్తి నిర్మాణం చేసుకోవడం తప్ప మనిషికి ఒక మార్గం లేదని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. నాకు తెలిసి సెకండ్ వేవ్ ఏదైతే బయట చెప్తా ఉన్నారో అంత ఇంపాక్ట్ ఈ దేశంలో లేకపోవచ్చు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉండకపోవచ్చు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చెప్తే తప్పవుతుంది. ఎక్కడ పోయినా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది చనిపోతుంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆ మరణాల సంఖ్య తగ్గిపోయింది. ఆ మరణాల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇవాళ రాకెట్ సైన్స్ యుగం అని చెప్పేటువంటి ఈ యుగంలో
జీనోముఖం అని చెప్పేటువంటి ఈ యుగంలో మరి సంవత్సరం గడిచినప్పటికి కూడా ఇంత ఫాస్ట్గా రీసెర్చ్ జరిగిన వేల కోట్ల రూపాయలు పెట్టబడ్డా కూడా ఇంకా దానికి సొల్యూషన్ 100% వచ్చే పరిస్థితి లేదనేది ఇవాళ మన కళ్ళ ముందు సత్యం కూడా. నేను దేవుని నమ్మను ఎప్పుడు, కానీ ఎక్కడ ఎవరు దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అన్నట్టుగా 135 కోట్ల జనాభా కలిగి ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశం ఇవాళ హెల్త్ విషయంలో మనం ఎక్కడున్నామో నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఈ దేశం మన ప్రిపేర్నెస్ ఏందో నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ అలాంటి దేశంలో ఇవాళ ఎదిగిన అమెరికా, ఎదిగిన యూరోపియన్ కంట్రీస్ కన్నీళ్లు కాల్చినాయి పాలకులు. కానీ ఇక్కడ మాత్రం కొద్దిమంది కుటుంబాలు కన్నీళ్లు కార్చొచ్చు కాక, కొన్ని బాధ ఉండొచ్చు కాక, కానీ అంత హోల్గా నిలబడింది ఇలా తట్టుకునే తప్ప ఈ దేశం ఎక్కడ భయపడలే. వాస్తవం చెప్పాలంటే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇవాళ మీరు ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టిండు, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలని చెప్పి పెట్టిండు. డెఫినెట్గా కొంత మార్పు వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం ఇలా ఫుడ్ మీద కొంత అవేర్నెస్ వచ్చింది, చిన్నోళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. అది ఆల్రెడీ జరిగిపోయింది. రెండవది కూడా జరిగింది. ఏ శాస్త్రవేత్త చెప్పకపోయినా, ఏ టీచర్ సూచన ఇవ్వకపోయినా, ఏ ఇంట్లో ఆ ఇల్లు అదొక ఆయుర్వేద హాస్పిటల్గా మారిపోయిన మాట వాస్తవం. వాళ్ళకి ఆల్రెడీ అది వచ్చేసింది. ఇవాళ కూడా మొన్న చిరంజీవి గారు నాకు ఏం లేదు పాల్చి వచ్చింది, నేను మళ్ళీ చేసుకున్నాను అంటే మేము చాలా ఇవాళ చెప్పాల్సి వస్తుంది. అసలు ప్రైవేట్ ల్యాబ్స్కి ఇవ్వద్దని చెప్పి భావించడం. ఎందుకంటే ఇది మామూలుది కాదు. ఇది పోగానే ఎక్కడ రక్తం శాంపుల్ తీసుకొచ్చుకొని టెస్ట్ చేసినట్టు ఉండదు, ఎక్కడ స్ఫుటం టెస్ట్ తీసుకొచ్చి తీసినట్టు ఉండదు, ఎక్కడ ఇళ్ళ మూత్రం పడక చేసినట్టు ఉండదు. దీనికి కొన్ని సిస్టమ్స్ కథ కావాలని చెప్పి మేము చాలా రోజులు ఆపగలిగినాం. కానీ విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత, విచ్చలవిడితనం పెరిగిన తర్వాత అనేక దిక్కుల 4,000 రూపాయల టెస్టు, 5,000 రూపాయల టెస్టు. పోనీ ఇది ఒకసారి వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత రాదా అంటే తెల్లని రావచ్చు. ఏదైనా బీపీ చెక్ చేసుకుంటే 6 నెలల దాకా ఉండదని, ఏదైనా హార్ట్ పేషెంటా సంవత్సరం దాకా మళ్ళీ రాదని. ఇది 24 అవర్స్ మళ్ళీ వ్యాపించవచ్చు, అవర్స్లో వ్యాపించవచ్చు. అనేక రకాల ఇబ్బందులు జరిగినాయి. ఇవాళ మాత్రం మీకు ఒక్క అష్యూరెన్స్ ఇస్తున్నా, మా పిఎస్సి స్థాయి, మా సబ్ సెంటర్ స్థాయిలో కూడా కిట్లు ఉన్నాయి. మీ అవసరం అయితే మీ స్కూల్లో కూడా మీరు టెస్ట్ చేయించేటువంటి కెపాసిటీ పడుతున్నది. రెండవది ఇవాళ ఆ టెస్టులు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఒక్కొక్క టెస్ట్కు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ అంత ఖర్చు కూడా లేదు, దాన్ని తగ్గిపోయి మీకు తెలియదు ఏముంది. ఇవాళ అన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. 200 రూపాయలకి కిట్ దొరుకుతా ఉంది. ఇవాళ 400 రూపాయలకే 500 రూపాయలకే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసే వచ్చింది. నిన్ననే సవరణ చేసినాం. ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కనుక కావాలనుకుంటే ర్యాపిడ్ టెస్ట్ అయితేనేమో జస్ట్ మీ దగ్గరనే కొనుక్కొని మీరే టెస్ట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. దానికి ఇంకో శాస్త్రవేత్త అక్కర్లేదు, డాక్టర్ కూడా అక్కర్లేదు. కాబట్టి అది వాటి చాలా సింపుల్ టెస్ట్. వితిన్ 15 minutes మీరు చేసుకునే అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు దానికి 150 రూపాయలలో వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ కనుక ఎప్పుడైనా సిమ్టమ్స్ ఉండి ఆయనకు ర్యాపిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ కనుక వస్తే తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాల్సిందే. ఆ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవాళ 500 రూపాయలకు 600 రూపాయలకి చేసే ఆస్కారం. నిన్న సంతకం పెట్టాం. 850 రూపాయలకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని చెప్పి మేము ఆల్రెడీ నిన్న సంతకం పెట్టినాం. అది కూడా తగ్గింది. ఇంకా 10 daysకో 15 daysకో తగ్గేటువంటి ఆస్కారం తగ్గుతుంది ప్రైవేట్లో. అది పిల్లలు కూడా ఇవాళ మనం ఇచ్చిన సెల్ ఫోన్లు వాళ్ళకు పాఠాలు నేర్చుకోవడానికి కావచ్చు కాక ఇప్పటికీ అనేక ఇళ్లలో అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకు కంట్రోల్ లేకుండా సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎట్లా చెడిపోతుందో మనం చెప్పాల్సి లేదు. ఇవాళ వాళ్ళకు అదొక పాఠాల కోసం ఇచ్చినట్టుగా మనం భావిస్తున్నాం. చెడిపోయేటువంటి ఆయుధాలు కూడా అవే అయితేమో అని చెప్పి బాధపడతా ఉన్నాం. ఇప్పటికే అనేక రకాల టెక్నాలజీ ఎంత ఎదిగిందో, ఎంత సంతోషపడ్డామో అంత దుఃఖపడుతున్నాం. ఇవాళ మనం టీవీలు పెడతలేము ఇళ్ళలో మన పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్ కొని జక్కుతూ ఉన్న పిల్లలకి మనం, ఇలా సైకిల్ మీద కొని జక్కుతూ ఉన్న పిల్లలకి మనం. ఎందుకు? డబ్బులు లేక కాదు, బయటికి పోతే యాక్సిడెంట్ చచ్చిపోతున్న బాధ ఒకటి. ఇప్పుడు సెల్ ఫోన్లో ఇంకేం చూస్తున్న బాధ, టీవీలలో ఆ నేరాలు ఘోరాలు లాంటివి చూసి ఎక్కడ చెడిపోతున్న బాధ. 2 పిల్లలు ఉంటే కంట్రోల్ చేయని పరిస్థితి అది. నాకు తెలిసి ఏ పేరెంట్ కూడా మా పిల్లలు ఇళ్లలో ఉండాలని భావించని నాకు తెలిసి
ఎందుకంటే ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళ వచ్చే రుగ్మతలు ఏదో ఎన్ని బాధలు పడుతుందో మనకు తెలుసు. అసలు ఒక్కొక్కసారి ఒక సండేనే పంచకపోయే తల్లి, అరే వీటి స్కూల్ లేక ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పి 9 గంటలకు మన స్కూల్ పంపిస్తే మళ్ళీ 5 గంటల వరకు 6 గంటల వరకు స్కూల్ పోయొచ్చి ఆ తదుపరి గంటలు 2 గంటల పిల్లలతో గడిపేట వ్యవస్థ తప్ప పొద్దుల్లా గడిపేట సిస్టమ్ అనేది లేకుండా వాస్తవం. అయినా ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి నిష్ఠాలతో మాట్లాడుకొని ఏ రాష్ట్రాలు ఏది ఫాలో అవుతా ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు పోదామని చెప్పిండు. తప్పకుండా అవసరమైతే కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ధైర్యంగా ఉండే రాష్ట్రం తెలంగాణ కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా మీకు కొంత మా ముఖ్యమంత్రి గారు నివేదించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దడంలో మీరు ఏ ప్రయత్నం చేస్తారో అది మరింత గొప్ప కొనసాగించాలని, ఈ 8 నెలల తర్వాత వచ్చేటువంటి ఈ రుగ్మతల మీద కూడా నిష్ఠాలతో స్టడీ చేయించుకొని వాటి ఎట్లా ట్యాకిల్ చేయాలో అవి కూడా ముందే సర్క్యులర్ కరపత్రం రూపంలో ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేయించాలని. ఇవాళ ప్రైవేట్ టీచర్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ యొక్క వేదన కోస ఇంత అంత కాదు. అన్నిటికంటే బాధ అనిపించేటువంటి అంశం ఏంటంటే ఒకవేళ ప్రోయాక్టివ్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు లాభాలు కూడా జరగవచ్చు, నష్టాలు కూడా జరగవచ్చు. లాభం వచ్చినా నష్టం వచ్చినా కలెక్ట్గా తప్పపట్టని పరిస్థితి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మనలాంటి దేశాలు మనం చూసినాం, అధికారంలో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఏదేమైనా వ్యతిరేకించాలనే కాన్సెప్ట్ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో అనేక రకాల ప్రాజెక్టులు నేను తీసుకున్నాం. మేము తీసుకోకూడదు లేము. ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి నిష్ఠాలతో మాట్లాడుకొని ఏ రాష్ట్రాలు ఏది ఫాలో అవుతూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు పోదామని చెప్పిండు. తప్పకుండా అవసరమైతే కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ధైర్యంగా ఉండే రాష్ట్రం తెలంగాణ కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా మీకు కొంత మా ముఖ్యమంత్రి గారు నివేదించే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాక్సిన్స్ వచ్చినా కూడా వ్యాక్సిన్ కంపెనీస్ కూడా ఏమంటున్నారంటే 90% మా వ్యాక్సిన్ పనిచేస్తుంది అని అంటున్నారు. అంటే ఇంకా 10% రిస్క్ ఉన్నట్టే కదా. మా ట్రస్మా తరఫున మనం ఒక సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ ప్రోగ్రామ్ కింద కొన్ని గైడ్లైన్స్ని తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ భయాన్ని మనం వీడి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా కనుక మన స్కూల్స్ ఓపెన్ చేయకపోతే ముఖ్యంగా గ్రామాలలో చిన్న పట్టణాలలో డ్రాప్అవుట్ సంఖ్య ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ప్రమాదం బాగా ఉంది. కాబట్టి రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ట్రస్మా మెంబర్స్ దట్ ఇన్ తెలంగాణ schools must start as early as possible and we are prepared 100% to take care of our children like our own children, and education must continue without any stop.